హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మరొక అప్డేట్ అయితే తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా కూడా రూ. 500 నోట్లపై శ్రీరాముడి చిత్రం ఆర్బీఐ అయితే సంచలన ప్రకటన అయితే చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి వెళ్తే రూ. 500 నోట్లపై అయితే కనుక గాంధీకి బదులుగా శ్రీరాముడు అని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, రూ. 500 నోట్లు. ఈ ప్లేస్లో గాంధీకి బదులుగా శ్రీరాముడు. అలాగే ఇక్కడ ఈ ప్లేస్లో అయితే కనుక అయోధ్య రామ మందిరం అయితే కనుక వేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉండే ఎర్రకోట స్థానంలో అయితే రామమందిరం అయితే వేసినట్టుగా దీనికి సంబంధించి ఆర్బీఐ ప్రకటన చేసింది. అయోధ్య రామమందిర నిర్మాణం మొదలు సోషల్ మీడియాలో ప్రతి వార్త సంచలనంగా మారుతోంది. ఈ క్రమంలో కొన్ని తప్పుడు వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అయితే కనుక శ్రీరాముడి చిత్రాలతో కూడిన 500 నోటును విడుదల చేయనుందనే వార్త వైరల్గా మారింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం శ్రీరాముడి చిత్రాలతో పాటు 500 నోటు ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రస్తుతం 500 నోటుపై జాతిపిత గాంధీ మహాత్మా గాంధీ చిత్రం ఉండే ప్లేస్లో అయితే కనుక శ్రీరాముడి ఫోటో ఉన్న నోట్లు ట్రెండింగ్లోకి వచ్చాయి. దీంతో పలువురు రామభక్తులు జై శ్రీరామ్ అంటూ తెగ ఆనందపడుతున్నారు. అయితే జనవరి 22, 2024న శ్రీరాముడి చిత్రాలతో కూడిన రూ. 500 నోట్ల కొత్త సిరీస్ని విడుదల చేయబోతోందని, నోటుకు వెనుక వైపు ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ ఫోటోను ఆర్బీఐ పొందుపరుస్తోందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఆర్బీఐ అయితే కనుక ప్రకటన చేసింది. ఇది ఫేక్ న్యూస్ అంటూ బ్యాంకింగ్ రంగ నిపుణులు అయితే తేల్చి చెప్తున్నారు. కొత్త నోటుకు సంబంధించి ఆర్బీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదని, ఇలాంటి వాటిని నమ్మవద్దని అయితే సూచిస్తున్నారు. అయితే ఇది జస్ట్ ఎవరో ఫ్యాన్స్ తయారు చేసిన ఫోటోవే తప్ప ఆర్బీఐ ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు 500 నోట్ల మార్పుకు సంబంధించి. సో ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అని అయితే చెప్తూ ఉన్నారు. కాగా జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం అయితే జరగనుంది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు. ప్రముఖ క్రికెటర్లు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. ప్రధాని మోదీ సమక్షంలో అభిజిత్ ముహూర్తంలో విగ్రహ ప్రతిష్టాపనకు మరికొంతమంది కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఇప్పటికే ఆహ్వానాలు కూడా అందుకున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే.